హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రోడ్ సైడ్ అమ్మే చికెన్ పకోడీని ఇంట్లోనే ఎలా ఈజీగా సులువుగా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. మనం కొన్ని టిప్స్ పాటించినట్లయితే ఇంట్లో కూడా చాలా క్రంచీగా వచ్చే విధంగా ఈ చికెన్ పకోడీని తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరికి చికెన్ పకోడీ అనేది బాగా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ చికెన్ పకోడీ కోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టానండి. ఎంత చిన్న ముక్కలు అయితే పకోడీకి అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పైన కారం వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. మీకు పకోడీ అనేది బాగా స్పైసీగా కావాలంటే కారం అనేది ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. మనకి రోడ్ సైడ్ టెక్స్చర్ రావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఇందులోకి ఫ్లోర్స్ వేసుకోవాలి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల బాగా క్రంచీగా వస్తాయి, సో కంపల్సరిగా యాడ్ చేయండి. అలాగే శనగపిండి వేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టి కోటింగ్ అనేది సరిగ్గా ఉంటుందన్నమాట. చివర్లో ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండుకోవాలండి. 1/2 kg చికెన్ పీసెస్కి ఒక నిమ్మకాయ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది. ఒకవేళ నిమ్మరసం అవైలబుల్లో లేకపోతే పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ పైన. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఈ వాటర్ కూడా ఎక్కువ పట్టదండి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా థిక్గానే కలుపుకోవాలి. అప్పుడే కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట పీసెస్కి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి వేయడం వల్ల. ఇప్పుడు మరొక్కసారి కలుపుకొని ఇలా ఈవెన్గా పరుచుకొని మూత పెట్టేసి 1 గంట పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మ్యారినేట్ బాగా అవుతుందన్నమాట. సో పీసెస్ అనేవి వేయించినాక టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 గంట తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ పీసెస్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే కడాయిలో వేసి వేడి చేశాను. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పీసెస్ని యాడ్ చేసుకుందాము. వీటినైతే మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల వరకు కూడా క్రంచీనెస్ అనేది వస్తుందన్నమాట. చికెన్ బాగా ఉడుకుతుందండి, పైన అంతా కూడా క్రంచీగా వస్తాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చివరి వరకు కూడా. ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా క్రంచీనెస్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలాగా 5-6 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే క్రంచీగా రెడీ అయిపోయాయి చికెన్ పకోడీ అనేది. వెంటనే వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. ఇప్పుడు మిగతా పీసెస్ని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి చివరి వరకు కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రోడ్ సైడ్ అమ్మే చికెన్ పకోడీని మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అండి. అది కూడా క్రంచీగా, ఏమాత్రం ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.